హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు ట్రై చేద్దాము ఈరోజు. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ దీని ముందు ఏమీ పనికిరాదు. సో ఫస్ట్ అయితే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసిన బెండకాయలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది నేను ఇద్దరికి మాత్రమే చేస్తున్నాను, సో క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. సో టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంతలో బెండకాయ ఫ్రై కూడా రెడీగా ఉంటుంది. ఆ ఫ్రై చేసినవి కూడా పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల జిగురు అనేది పోతుంది. దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టమోటో ఈ మూడు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక బెండకాయలు కూడా వేయించుకున్నవి వేసుకొని చింతపండు రసం వేసుకోండి. ఇక్కడ చింతకాయ అందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకున్నాక ఇక్కడ ఇంట్లో ఉండే స్పైసెస్ వేసుకొని చెక్క, లవంగాలు అన్నీ వేసుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఎండు కొబ్బరి చిన్నగా కట్ చేసుకున్నవి, గసగసాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ ఆడించుకోండి. అందులో ఒక 2 స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ తగినంత యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అవ్వని. ఇలా మంచిగా మరుగుతున్నప్పుడే కొంచెం బెల్లం వేసుకోండి. వేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక దించుకుంటే వేడి అన్నంలో కానీ ముద్దలో కానీ చాలా బాగుంటుంది. ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.